పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన వార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుడైన మత్తయి రాసిన వార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీరు ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగినలా వానికి రాతినిచ్చునా, చేపని అడిగినలా పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఈ చదవబడి దీని వాక్య భాగంలో చూసినట్లయితే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి దేవునికి పిల్లగా చేయబడ్డ తన శిష్యులతో ప్రభు చెబుతున్న మాట. ఎందరూ ఆయన అంగీకరిస్తారో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలు ఒకటికి వారికి అధికారము ఇవ్వబడను. యేసు దేవుని కుమారుడిని పూర్వహృదయతో విశ్వసించినట్లయితే ఆయనలో నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవునికి కుమారుడుగా కుమార్తెగా చేయబడతాం. మనమందరము దేవుని పిల్లముగా చేయబడతాం. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి రక్షించబడ్డాం కనుక మనం దేవుని పిల్లలమే. దేవునికి స్తోత్రం. క్రీస్తులో విశ్వాసం ఉంచేవాడు వాడు దేవుని మూలంగా పుట్టింపబడేవాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి దేవుని చేత అనుగ్రహించబడ్డ అధికారాన్ని బట్టి దేవునికి పిల్లలుగా చేయబడ్డ మనకు ఆయన తండ్రిగా ఉండగా పిల్లలు తల్లిదండ్రులను అడిగినట్టుగా మన ప్రతి అవసరంలో దేవుని అడగవచ్చు అనే విషయాన్ని యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచి వెంబడించే శిష్యులకు ఈ విషయాన్ని నేర్పాడు. ఈ లోకపరంగా తల్లిదండ్రుల వారికి పిల్లలు ఉంటారు, పిల్లలకు అవసరాలు ఉంటాయి కదా. వారి అవసరతలో తల్లిదండ్రులు అడిగినట్లయితే వారు నిశ్చయంగా ఇస్తారు. ఆహార విషయంలో చేపను అడిగితే పాముని ఇస్తారా? రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? లోకపరంగా చెడ్డవారే తల్లిదండ్రులే కానీ వారి గర్భాన పుట్టిన పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు వారు అడగ్గా చేపకు బదులుగా పామునివ్వరు, రొట్టెకి బదులుగా రాతినివ్వరు, మంచియే ఇస్తారు. ఆహారానికి సరిపోనివే ఇస్తారు, ఆహార సంబంధం వాటినే ఇస్తారు. చెడ్డవారే తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా చెడ్డ తల్లిదండ్రులకు ఏం తెలుసట? పిల్లలకు ఏవి మంచో ఏవి చెడో వారు తెలుసు. పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే మునుపు ఏ స్కూల్ మంచిదో ఏ స్కూల్ చెడ్డదో వారు తెలుసు. వారి వస్తువులు కొనిచ్చే మునుపు ఏ వస్తువులు వారికి ప్రయోజనమో ఏ వస్తువులు ప్రయోజనం కాదో వారు తెలుసు. ఆహారం పెట్టేటప్పుడు వారికి ఏది ఆరోగ్యకరమో ఏది అనారోగ్యకరమో వారు తెలుసు. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల్ని వారికి హానికరమైన అడిగినట్లయితే ఇది నీకు ఇవ్వనల్లా పడదు అని చెప్తారు. ఇది మంచిది కాదు, దీనివల్ల నీకు నష్టాలు ఉంటాయని చెప్పి ఇవ్వరు. దేవుని బిడ్డలు కూడా అప్పుడప్పుడు దేవునికి మనకు ప్రయోజనకరం కాని వాటిని అడుగుతూ ఉంటాం, దానికి జవాబులు రావు. ఎందుకు రావు? దీనివల్ల నీకు నష్టం ఉంది. అది దేవుడు ఇచ్చి నిన్ను నువ్వు నష్టపరచబడినట్లుగా దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలు సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమృద్ధిని కలిగి ఉండాలి. పరలోకాన్ని భూమి మీద జీవించే కాలంలో కూడా అనుభవించే వారికి ఉండాలి. యేసు ప్రభువులో విశ్వాసం వచ్చిన వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని పిల్లలుగా ఉండటం మాత్రమే కాదు, భూమి మీద జీవించే కాలంలోనే మనం యేసు ప్రభువులో విశ్వాసం వచ్చి రక్షించబడి దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. భూమి మీద జీవించే కాలంలో ఈ శరీరమందు జీవించే కాలంలో కూడా పరలోకమందు దేవుడు మనల్ని పిల్లగా చూస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే పరలోకమందున దేవుణ్ణి మన తండ్రిగా చూడాలి. కాబట్టి మనకు యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి, శిష్యులతో మాట్లాడినప్పుడల్లా దేవుని గురించి పరలోకమున మీ తండ్రి అని మాట్లాడతాడు. ఆయన గురించి చెప్పుకోవాలంటే పరలోకమందున నా తండ్రి, వీరి గురించి చెప్పాలంటే పరలోకమందున మీ తండ్రి అంటాడు. మార్పు లేని వారు, దేవుని చేత పంపబడిన దేవుని యొక్క క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచకుండా ఆయనకు విరోధంగా ప్రవర్తించేవారు, విరోధంగా ఆలోచించేవారు
పలుమార్లు ఆయన శోధించినప్పుడల్లా ప్రభు తన సంభాషణలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి ఇచ్చని నెరవేర్చగోరుచున్నారు అంటాడు. చూడండి, అవిశ్వాసులకు తండ్రి ఏమో అపవాదం చెప్తున్నాడు యేసుప్రభు. తన యందు విశ్వాసం ఉంచిన వారేమో దేవుని తండ్రి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప బట్టి క్రిస్టియన్స్లో విశ్వాసం ఉంచడానికి దేవుడు మన కృప దయచేశాడు. అట్టి కృపతో మనం రక్షించబడ్డ వారమే దేవుని పిల్లగా మనం మార్చబడ్డాం. దేవుడు మనకిచ్చిన అధికారం ఆయన పిల్లగా ఉండటం మటుకే కాదు, దేవుడు మనకిచ్చిన అధికారము పిల్లలమైన మనల్ని మన అవసరతలో దేవుని తండ్రిని పిలిచి అడిగి పొందుకోవటానికి ఇది చేశాడు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొని నియమించుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. దేని కొరకు? నా పేరిట తండ్రిని అడగటానికి, అడిగి పొందుకోవటానికి, మీరు ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి అని చెప్పుకొచ్చాడు. యేసుక్రీస్తు పేరిట తండ్రిని అడిగి పొందుకోవటానికి మనము ఏర్పరచబడి నియమించబడ్డాం. ఆ విధంగా మనం అడిగి పొందుకోవటం వల్ల మనం ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయబడతాం? ఫలిస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడక మనపు పేతురు అనేక బలహీనతలకైనా తొందరపాటు మనిషిగా కనబడతాడు, భయపడే వ్యక్తిగా కనబడతాడు, పిరికి వ్యక్తిగా కనబడతాడు. కానీ క్రీస్తులో విశ్వాసం వచ్చిన ఆయన మృతులోంచి యేసుప్రభువు లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత వీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేటప్పుడు పెంతెకోస్తు దినమున ఇంచుమించు 120 మంది పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు పేతురు కూడా పరిశుద్ధాత్మ నింపబడి భాషల్లో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వారు పొందిన పరిశుద్ధాత్మ గురించి అపార్థం చేసుకునే వ్యక్తులను ఉద్దేశించి లేచి యేసుప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభువును గురించి అదే పట్టణంలో ఆయన ఎవరో నేను ఎరగరని చెప్పేసి ఒట్టు పెట్టుకున్న సంఘటనలు ఉన్న సంఘటనలు పేదరుకున్నాయి. కానీ ఏ పట్టణంలో, యెరూషలేము పట్టణంలో యేసుప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడానికి భయపడ్డాడో అదే పట్టణంలో వేలాది ప్రజలు నిలబడి దావీదు ప్రవచించి చెప్పిన యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పి ఆయన చనిపోయి పాతి పెట్టబడి మృతులను తిరిగి లేచి అనేకులు కనబడి పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన ఎక్కిపోయి తండ్రిని వేడుకోవటం వల్ల మీరు వినుచున్న దీన్ని ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇది యోవేలు ప్రవచన చెప్పిన పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డ కారణం యేసు ప్రభు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయి తండ్రిని వేడుకొని ఆయన కుమ్మరించాడు. ఆయన పరిశుద్ధాత్మల బాప్తిసం ఇచ్చేవాడని చెప్పేసి యేసు ప్రభువును గూర్చి, పరిశుద్ధాత్మల గురించి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ పొందక వరపున అతని జీవితం, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జీవితం అసలు ఏమాత్రం పోల్చడానికి వీలు లేదు. చూడండి, మన జీవితాల్లో లోకం వ్యత్యాసం చూడాలి, భేదాన్ని చూడాలి. పాత జీవితానికి కొత్త జీవితానికి భేదాన్ని చూడటం జరగాలంటే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు కడిగివేయబట్టమే కాకుండా ఆయన సాక్షిగా జీవించడానికి సామర్థ్యమునిచ్చే, శక్తినిచ్చే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకని యేసు ప్రభు చెప్పాడు, ఆయన పరలోకానికి వెక్కిపోయే మునుపు శిష్యులతో చెప్పాడు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా? ఇజ్రాయేల్ను రోమీలు పాలిస్తున్నారు, మాకు సొంత రాజ్యంగా, సొంత ప్రభుత్వముగా, సొంత ఏలికలుగా మాకు అనుగ్రహించబడ్డ జరుగుతుందా అంటే కాలములను తండ్రి తన సోదరులు సమయాలను తన సోదరులు ఉంచుకున్నాడు, వాడు తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని ఉంటారు సాక్షులుగా ఉండటానికి, నా సాక్షులుగా ఉండటానికి. పేతురు బలమైన సాక్షి. దేనికి స్తోత్రం. చెరసాల వేసి బయట తీసి మరలా బెదిరించినా కానీ మేము కన్నవాటి విన్నవాటి గురించి చెప్పకుండా ఉండలేమని సాక్ష్యం ఇచ్చేవారు. కారణం ఏంటి? అపోస్తల కార్యాలు చూస్తే యేసు ప్రభు గురించి ఎంత బలంగా ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యూదుల అధికారులు పేతురు యోహాను ధైర్యం చూశారు, పేతురు ధైర్యం చూశారు. కానీ ఒకప్పుడు చిన్నది కూడా ఆయన ధైర్యాన్ని చూడలేకపోయింది. కారణం పరిశుద్ధాత్మ. మన జీవితంలో పాత జీవితానికి క్రొత్త జీవితానికి స్పష్టమైన భేదం కనబడాలి. క్రొత్తదిగా మన జీవితాలు కనబడాలి, క్రొత్తదిగా మన విధులు, మన జీవిత విధానం లోకానికి కనబడాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం తప్ప వేరే మార్గం లేదు. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. కాబట్టి దేవుడు తన పిల్లల్ని అడగటానికే ఏర్పరచుకొని నియమించుకున్నాడు. ప్రభు చెప్పాడు, నా పేరిట తండ్రిని ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహించబట్టుకును, మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును నేను ఏర్పరచుకొని నియమించుకున్నాను. పిల్లలు తల్లిదండ్రులను అడిగినట్టుగా దేవుని పిల్లలు మనము తండ్రిని అడగాలి. దేనికి స్తోత్రం.
మొట్టమొదట మనకు మాదిరి జీవితం జీవించిన యేసు ప్రభు గురించి చూస్తే ఆయన మొదటి ప్రార్థన బైబిల్లో ఏంటో చెప్పగలరా? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాల్లో స్పష్టంగా ఆయన జీవితము, ఆయన పరిచర్య, ఆయన మరో పునరుద్ధానం, పరలోకానికి ఎక్కిపోవటం, ఈ విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు శిరధార దినాల్లో ఆయన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. తండ్రిని ఎప్పుడు మరి వేడుకునేవాడు, ఆయనకు ప్రార్థన విజ్ఞాపనలు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు శిరధార దినాల్లో మొదటి ప్రార్థన లూకా సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే, ప్రజలందరూ యోహాను చేత యోర్దానులో బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందినవాడై ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడగా పరిశుద్ధాత్మ పౌరుషరాకరతో ఆయనపై దిగిరావటం జరిగింది. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరుషరాకర తనపై దిగిరావటం కారణం ఏంటి? ఆయన ప్రార్థన చేయుచుండగా పరలోకం నుండి ఆయనకు అనుగ్రహించబడ్డ విషయం ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవటం. ఆయన ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అని అంటే ఆయన ఏం ప్రార్థన చేశాడు? పరలోక పొందిన తండ్రికి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిరధారణ దినాలలో పరలోక తండ్రి దేవునికి చేసిన ప్రార్థన, ఆయన అడిగింది పరిశుద్ధాత్మ కొరకు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తే, చెడ్డవారే తల్లిదండ్రుల పిల్లలకు మంచి నెరిగి ఉండగా పరలోకన మీ తండ్రి తన్ను అడుగువారికి, పరలోకన మీ తండ్రి తన పిల్లలకు చెప్పే మాట, దేవుని పిల్లలకు చెప్పే మాట, తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును మనం మాదిరిగా పెట్టుకున్నట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడినని చెప్పిన మాట ప్రకారం మొట్టమొదట ఆత్మ సంబంధ విషయాల్ని అడగాలి. యేసుక్రీస్తు ప్రభు శిరధారి వచ్చినప్పటికీ ఆయన ఆత్మ సంబంధుని మనుషుల వలె జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు మన వలె శరీరానికి కలిగిన వ్యక్తి వలె భూమి మీద జీవించినప్పటికీ ఆయన సహజంగా దేవుడై ఉండి భూమి మీద ఆకారమందు మనుషుగా కనబడటమే కాదు, మనుషుడికి ఉన్న శారీరక లక్షణాలన్నీ కూడా ఆయన శరీరానికి ఉన్నాయి. ఆకలి దప్పులు మనకున్నట్టుగా ఆయన శరీరానికి కూడా ఉన్నాయి. మరణించడానికి మన శరీరానికి వీలున్నట్టుగా ఆయన శరీరానికి కూడా మరణించడానికి వీలైన శరీరం కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? మనలాంటి శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, అంటే మన వంటి శారీరక స్వాభావిక లక్షణాలు మన శరీరానికి ఉన్నట్టు అటువంటి స్వాభావిక లక్షణాలు కలిగిన శరీరం కలవాడుగా ఉన్నప్పటికీ ఆయన శరీరముతో నడిపించబడటం జరగలేదు. ఆయన శరీరానుసారంగా మాట్లాడలేదు, శరీరానుసారంగా తలంచలేదు, శరీరానుసారంగా ప్రవర్తించలేదు, శరీరాన్ని అనుసరించి జీవించలేదు. మనుష్యుడు దేవుని వలె ఆత్మ, దేవుడు ఆత్మ. దేవుని చూపెట్టండి అని అడుగుతారు. దేనికి స్తోత్రం. దేవుడు ఆత్మ. నీ శారీరక సమ నేత్రాలతో ఆత్మైన దేవుని నువ్వు చూడలేవు. అయితే దేవుడు లేడు అన్నారు అనుకో. దేవుడు ఉన్నాడు, ఆయన నీకు చూపెడతాను. ఆయన ఆత్మ. చూడలేరు కానీ నేను చూపెడతాను. కండిషన్ ఏంటంటే నీ దేహములో ఆత్మ ఒకటి ఉన్నది. నువ్వు మొట్టమొదటి నీ ఆత్మ నువ్వు చూసుకోగలిగితే నెక్స్ట్ నేను ఆత్మ దేవుని చూపెట్టగలుగుతావు. నీ వయసు ఎంత? 50 ఏళ్ళు. నీ 50 ఏళ్ళ జీవితంలో నీ ఆత్మను ఎప్పుడైనా చూసుకున్నావా? లేదు. నీ వయసు ఎంత? 70 ఏళ్ళు. నీ ఆత్మను ఎప్పుడైనా చూసావా? పెళ్ళి ఎంతకాలమైంది? 40 ఏళ్ళు. నీ భార్య ఆత్మను ఎప్పుడైనా చూసావా? భార్యగా నీ భర్త ఆత్మను ఎప్పుడైనా చూసావా? లేదు. ముక్కు మొఖాలు చూడటమే తప్ప ఆత్మను చూసేది ఏమీ లేదు. నీ గర్భాన పుట్టే పిల్లలు ఉన్నారు, వాళ్ళ దేహాలను చూస్తున్నావు. ఇస్సాకు రిబ్కాల కలిగిన సంతానం కవలలు. ఏశావు పుట్టినప్పుడు రోమలతో నిండుకున్నాడు గనక ఆయనకి ఏం పేరు పెట్టారు? ఏశావు అని పేరు పెట్టారు. మడవ పట్టుకొని పుట్టాడు గనక యాకోబుకి యాకోబు అని పేరు పెట్టారు. చూడండి, దేవునికి స్తోత్రం. వారు పిల్లలను చూడగలిగింది
శరీరములనే కానీ ఆత్మను చూడలేదు. ఏ మనిషి కూడా తమ సొంత ఆత్మలు చూసుకోలేరు, దేవుని ఆత్మ మీరేం చూస్తారు? యేసు ప్రభువులోని విశ్వాసం వల్ల ఆ రక్తంలో కడగబడి ఆత్మలు తిరిగి జరిపించి దేవుని పిల్లగా అవటం మటుకే కాకుండా ఆత్మ సంబంధ మనుషులుగా మనం చేయబడటానికి దేవుని ఆత్మతో నింపబడాలి. యేసు ప్రభు శరీరాశ్రగా మాట్లాడటం చేయలేదు, శరీరాశ్రగా ప్రవర్తించడం చేయలేదు, శరీరాన్ని అనుసరించి జీవించడం చేయలేదు. శరీరములో ఉండి జీవించాడు, శరీరములో ఉండి మాట్లాడాడు, శరీరములో ఉండి ప్రవర్తించాడు, శరీరములో ఉండి పరిచయం చేశాడు. కానీ శరీరాన్ని అనుసరించి కాదు, ఆత్మను అనుసరించి. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన మొదటి క్షణంలో చేసేది ఏంటి? ఆయన ఆత్మ చేత అరణ్యానికి నడిపించబడవాడై బైబిల్ చెప్తుంది. పొందిన పరిశుద్ధాత్మతో నడిపించబడటం ప్రారంభమైంది. తన జీవితకాలం అంతా ప్రతి విషయంలో పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ నడిపించలేదా? పరిశుద్ధాత్మ నడిపించలేదా? నడిపించకపోతే అది ఏం చేయడు. కానా వివాహానికి పిలువబడ్డారు, తల్లితో పాటు ఆయనయు ఆయన శిష్యులు. ఆ కానా వివాహం సంబంధిత వ్యక్తులు బంధువులే. పెళ్లి కుమారుడు ఇచ్చే విందులో ద్రాక్షరసం అయిపోగా తల్లి వచ్చేసి, కుమారుడా ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది. అమ్మా నాతో నీకేం పని అన్నట. నా సమయం ఇంకా రాలా. పొందగానే అయిపోతుంది కాదు, పరిశుద్ధాత్ముడు నడిపించాలి. ప్రతి విషయంలో మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు నడిపించాలి. నీ ప్రవర్తనలో కూడా పరిశుద్ధ నడిపింపుతో కూడా ప్రవర్తన అయి ఉండాలి. నీ సంభాషణ పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. నీ ప్రసంగములో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. దయ్యం బట్టి వాడు ముందుకు వస్తే యేసు ప్రభువునాలు వెళ్ళిపోని ఇష్టం వచ్చాడు చెప్పుడు కాదు, దాంట్లో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఓ రోగి స్వస్థపరచబట్ట చేయబోయే పరిచర్యలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ నడిపింపు. యేసు ప్రభు పొందుకున్న పరిశుద్ధాత్మ అద్భుతములు చేస్తాడు, సూచకలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు, దయ్యాలు వెలగొడతాడు, రోగులు స్వస్థపరుస్తాడు, చచ్చిన వారు లేపుతాడు, కుష్ఠులు శుద్ధీకరిస్తాడు, మూగవారికి చెవిటి వారికి మాట్లాడటానికి వినటానికి శక్తినిస్తాడు, గుడ్డి వారికి చూపునిస్తాడు, అంగవికలకు అవయవాలు ఇస్తాడు. ఆయన పొందిన పరిశుద్ధాభిషేకంలో ఇవన్నీ చేయగలడు. కానీ ఆయన నడిపిస్తే మాత్రమే చేస్తాడు. నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. ఆయన సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. పరిచారకులు పిలిచి ఆయన మీతో చెప్పినట్లు చేయుడి అన్నామే. పరిచారకులు వెయిట్ చేస్తారు యేసు ప్రభు దగ్గర, ఎప్పుడు ఏం చెప్తా చేద్దామని. యేసు ప్రభువుని పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు మాత్రమే చెప్పాడు, అంతకుముందు చెప్పలేదు. పరిశుద్ధాత్మ నడిపింపు రాగానే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, 2 3 తూములు పట్టు 6 రాతుపాలు అక్కడ ఉన్నాయి, నీళ్ళతో వాటి నింపుడు అంటే వారు అంచుల వరకు నింపారు. మీరు నింపి ఆ నీళ్ళను విందు ప్రాంతానికి తీసుకెళ్ళమని చెప్పాడు. వారు ఏం చేశారు? తిత్తులతో ఆ బాణలోని నీళ్ళతో నింపి వారు వెళ్ళుచుండగా ప్రధాని దగ్గరికి వెలిగించినప్పుడు ప్రధాని వాటి రుచి చూచాడు. చూచి మొదటిది ఈ పెండ్లి కుమారుడు మంచి ద్రాక్షరసం పోశాడు, కడపట కూడా మంచి ద్రాక్షరసం పోశాడు అని చెప్పారు. చూడండి, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు తల్లి చెప్పినందుకు చేయలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పినందుకు చేశాడు. ఆత్మార్మ పెరిగే కొద్దీ నీ భర్త చెప్పినట్టు నువ్వు చేయటం కాదు, నీ భార్య చెప్పినట్టు నువ్వు చేయటం కాదు, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు నువ్వు చేయటం కాదు. నా పిల్లలు ఎదిగారు కదా, బాగా చదువుకున్నారు, మాకంటే ఎక్కువగా మేము జైరాబాదులు ఉంటున్నాం, మా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు, మాకంటే ఎక్కువగా జ్ఞానం ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తామంటాం కాదు. దేవుని బిడ్డలముగా మనం సాధారణ దేవుని పిల్లల మటుగా కాకుండా పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మస్వమైన మనుషుల పైన దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుని ఆత్మ నడిపి నీకు ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడి నీవు దేవుడు ఆత్మ నడిపించినట్లే నువ్వు చేయాల్సి ఉంటుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. నా భార్య చెప్పినందుకు చేసిన, నా భర్త చెప్పినందుకు చేసిన, నా పిల్లలు చెప్పినందుకు చేసిన, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. రక్షణ సొంత విషయం, రక్షణ సొంత విషయం. మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఆ పర్వతానికి పారిపోండి అని చెప్పాడు లోతు భార్య పిల్లలకి.
లోతు భార్య, లోతు 2 కుమారులు వెళ్ళిపోతున్నారు పర్వతం మీదకి. లోతు భార్య సొదొమ స్త్రీ కదా, అంతకు మునుపు లోతు పెళ్లి చేసుకున్నాడు. కానీ లోతు మొదట ఎట్లున్నాడో తర్వాత కూడా ఆత్మ సంబంధిలాగానే ఉన్నాడు. అందుకని బైబిల్ నీతిమంతుడు అని చెప్తుంది. బైబిల్ లోతు నుంచి ఆయన చుట్టూన ప్రజలు పాపం చేసేటప్పుడు తన నీతిగల మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. దినదినం పాపం చేసే వారి పాపాలను బట్టి ఆయన నొచ్చుకున్నాడు, కానీ వారితో కలిసిపోలేదు. ఆ దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ పర్వతానికి పారిపోమని చెప్పినప్పుడు ఆమెకు శరీరానుసర మనసు శరీరంతో నడిపించబడుతుంది కనుక శారీరక కోరికల చొప్పున ఇంట్లో ఏమో దాచిపెట్టుకుని వచ్చింది. మిద్దె మీద ఉండివాడు ఇంట్లోకి పోకూడదు, ఏదైనా తీసుకొని పోవటానికి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళిపోతూ ఆమె ఏం చేసింది? వెనుకొద్దామని వెనక్కి తిరిగింది. ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు వెళ్ళిపోతున్నాడు. కలిసి బయలుదేరాం. ఇప్పుడు నా భార్య కాళ్ళ చప్పుడు ఉంది, నా పిల్లల కాళ్ళ చప్పుడు ఉంది, కానీ చప్పుడులో తేడా వచ్చింది. నా భార్య కాళ్ళ చప్పుడు నాకు వినబడటం లేదు. ఏది నా భార్య వస్తుందా లేదా, ఎక్కడ ఆగిపోయిందని చెప్పి ఇట్లా వెనక్కి తిరగల. రక్షణ సొంతం, వ్యక్తిగతం. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతం కాబట్టి దేవునికి స్తోత్రం. సంగమా, ప్రభువునందు ప్రియమైన సంగమా, మామూలుగా తిరిగి జన్మించిన అనుభవంలో పట్టుకుని మనం జీవించే దేవుని పిల్లలుగా ఉంటాం కాదు. నీ పాత జీవితానికి కొత్త జీవితానికి తిరిగి జన్మించిన అనుభవంలో భేదం కనబడుతుంది, కానీ పరిశుద్ధత నింపబడటం వల్ల వ్యత్యాసం చాలా ఉంటుంది. తూర్పునకు పడమర ఎంత దూరమో అదే విధంగా తూర్పు అంటే ఇటు తిరగాల, పడమర అంటే అటు తిరగాల. చూడండి, ఇటు తరుగుడు ఎందుకు అంటే అంత ఉంది. నీ పాత జీవితాన్ని క్రొత్త జీవితానికి స్వాభావికంగా ప్రవర్తన విషయంలో, జీవిత విధాన విషయంలో, అన్ని విషయాల్లో భేదం ఉంటుంది. దేనికి స్తోత్రం, దేని వైకలు కాక. ఉట్టి తిరిగి జన్మించిన అనుభవంలో పూర్తి ఆత్మస్వన మనుషులుగా జీవించడం అసాధ్యం. శరీరరీత్యా కూడా యోచించే అవకాశాలు ఉన్నాయి, శరీరరీత్యా మాట్లాడటం, ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఉన్నప్పటికీ ఆయన శరీరాన్ని అనుసరించి జీవించలేదు. ఆయన శరీరధారిన దినాలలో ఆయన అనుసరించింది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మతో నడిపించబడి జీవించిన ఈ వ్యక్తి పరిచర్య మొత్తం ఆ విధంగా చేశాడు. ఎందుకు ప్రజలందరూ గలిలయ సముద్రానికి యువతల ఒడ్డున ఉంటే విత్తువాని ఉపమానాల గురించి ఆయన ఉపమానాలు చెప్పి ఉపమానాలు చెప్పడం చాలించి అద్దరికి పోదామని ఎందుకన్నాడు? ఆయన పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాడు కనుక. అద్దరికి పోతే అక్కడ ఒకే ఒక వ్యక్తి, సేనాన దెయ్యాల పట్టే వ్యక్తి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మధ్యాహ్నం వేళ శిష్యులు భోజనం కొనటానికి వారు ఊళ్ళోకి వెళితే ఊరు వెలుపల దూరంగా ఉన్న బావి దగ్గర ఎందుకు నిలబడ్డాడు? సుకారనే బావి దగ్గర ఎందుకు నిలబడ్డాడు? పరిశుద్ధాత్మ నడిపింపులో పడ్డాడు. నడిపింపుకు లోనయ్యాడు గనక సమర స్త్రీ కడవ చేత పట్టుకొచ్చిన ఆమె ప్రభు చేత పట్టబట్టడం జరిగింది. ఎందుకు బేతెస్తా కోనేరు దగ్గర చాలామంది వికలాంగులు ఉన్నారు, చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, రోగులు ఉన్నారు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న పక్షవాయు రోగి దగ్గరికి వెళ్ళి స్వస్థపడ కోరుచున్నావా, నీ పరిపెత్తుకుని చడవమని చెప్పి మనం స్వస్థపరచడం ఒక్కని విషయంలో ఎందుకు చేశాడు? పరిశుద్ధాత్మ నడిపింపుకు లోపడ్డాడు. గెత్సేమనే తోటలో ఇస్కరియోతుతో పాటు యూదుల ప్రజల అధికారులు, బంట్రోతులు, సైనికులు కత్తులు, గుదిలు పట్టుకొని వచ్చినప్పుడు ఆ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు వెతుకుతున్నారు అని అడిగారు. నా సరే యేసు వెతుకుతున్నా. ఆయన నేనే, నన్ను పట్టుకోండి, మీరు పోనీయండి అన్నాడు. వాళ్ళందరూ కింద పడ్డారు, మళ్ళీ లేచారు. ప్రభు మళ్ళీ అడిగాడు, మీరు ఎవరు వెతుకుతున్నారు? యేసును. ఆయన నేనే, నన్ను మీరు వెతికినట్లయితే నన్ను బంధించి తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. తను తాను ఎందుకు అర్పించుకుంటున్నాడు? బైబిల్ చెప్తా ఉంది, నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను అర్పించుకున్నాడు. నిత్యుడు ఆత్మ నడిపింపులోనే ఆయన ప్రార్థనలు గడిపాడు. పరిశుద్ధాత్మ కొలత లేకుండా ఆయనలో ఏమవుతుంది? ప్రవహిస్తూ ఉన్నాడు ఆయన. దేనికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నా కొరకు వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళు ఎందుకు కష్టపెట్టాలా, నేనే పోయి అప్పగించుకుంటాను. పోయి అప్పగించుకున్నాడు.
దేనికి స్తోత్రం. నేను మరణిస్తే తప్ప, తిరిగి లేస్తే తప్ప మానవ జాతి రక్షించబడటం అసాధ్యం గనక, మానవ జాతి రక్షింపబడ్డకే మనిషిని పోలుకొని లోకానికి నేను వచ్చానే. ఇది జరిగితే తప్ప వీళ్ళు రక్షించబడి జరగదు. వీళ్ళని నేను ప్రేమిస్తున్నాను, వీళ్ళు నశించక నిత్యజీవ పొందటానికి నేను మరణ రుచి చూస్తా అని చెప్పేసి వేగంగా పోయి తనను అప్పగించుకోవడం కావడం పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. దేనికి స్తోత్రం, దేవుని మహిమకలుగాక. యేసుక్రీస్తు ప్రభు పరలోకమైన దేవుడు భూమి మీద మనుషుడే కానీ రక్త మాంసాలను అనుసరించిన మనుషుడు కాదు. పూర్తిగా దేవుని ఆత్మను కొలత లేకుండా నింపబడ్డ వ్యక్తి, పూర్తిగా దేవుని ఆత్మతో నడిపించబడి ఆత్మ సంబంధన మనుషుడిగా ఉన్నాడు. యేసు ప్రభు సమస్త విషయాల మాదిరి ఉంచిపోయాడే. మనం కూడా ఆత్మ మనుషులుగా ఉండటానికి తల్లితో నడిపించబడటం కాదు, తండ్రితో నడిపించబడటం కాదు, భార్యతో నడిపించబడటం కాదు, అత్తతో నడిపించబడటం కాదు, మామతో నడిపించబడటం కాదు, తమ్మునితో నడిపించబడటం కాదు, అన్నతో నడిపించబడటం కాదు, స్నేహితులతో నడిపించబడటం కాదు. యేసు ప్రభు రెండవ రాకడ వరకు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నడిపించబడటం నేర్చుకోవాలా. దేనికి స్తోత్రం. చూడండి, కాబట్టి యేసు ప్రభు తన మొదటి ప్రార్థన పరలోకమున తండ్రి దేవునికి పరిశుద్ధాత్మ కొరకు అడిగాడు. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు తండ్రిని వేడుకున్నట్లయితే ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించడం. యేసు ప్రభు లూకాసు వార్త ప్రకారం 11వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు, చెడ్డవారి తల్లిదండ్రుల పిల్లకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమున మీ తండ్రి తన్ను అడుగువారికి ఎవరికి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఇది సాధ్యమైతే నీ జీవితకాలం అంతా కూడా నా కుమారుడు 10th అండి, ఇప్పుడు పాస్ చేయండి అని పాస్ దగ్గరకు యుఎస్ కన్సల్టేట్కి వెళ్తున్నా నాకు వీసా దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ దగ్గరికి రావు. నేను బ్యాంక్ లోన్ కొరకు ట్రై చేస్తున్నా, నాకు లోన్ దొరికేటట్టు ప్రార్థన చేయని రావు. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడలేదు గనక ఎప్పుడు ఎవరిపైనో ఆధారపడటం. చిన్న భౌతిక విషయాలకు పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నడిపించబడే వ్యక్తి ఇతరులపై ఆధారపడాడు. చూడండి, యేసు ప్రభు మత్తయి రాసిన వార్త ప్రకారం, ఇందాక చెప్పుకుంది లూకా వార్త, మత్తయిలో చెప్పబడ్డ ప్రకారం మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం వరకు, అడుగుడు మీకు ఇవ్వబడును. ఇక్కడ కూడా చెడ్డవారైన తల్లిదండ్రుల పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, ఈవులని ఎరిగి ఉండగా పరలోకన మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, లోకాలో ఉన్న అడిగి పరిశుద్ధాత్మ పొందుకునే అనుభవం లేకుండా కేవలం క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచి ఆ రక్తంలో కడగబడి వాటర్ బ్యాప్టిజం తీసుకొని రక్షించబడే వ్యక్తిని దేవుని బిడ్డనంటే, పరిశుద్ధాత్మ నింపబడకుండా కేవలం తిరిగి జన్మించిన అనుభవంలోనే జీవిస్తే ఎల్లప్పుడూ నువ్వు అడుక్కుంటూనే ఉండాలి. ఏంటది? మంచి ఈవుల్ని. ఎట్లా? గోజాడు అడగాల, బతిల్లాడి అడగాల, వారిని అడగాల, ప్రాంజం వీరిని అడగాల, పాస్టర్ని అడగాల, ఎప్పుడు అడుగుతూనే ఉండాల. అడిగేదేమో ఎక్కువ, ఫలితాలేమో తక్కువ. లూకాలో చెప్పినట్టుగా మొదట యేసు ప్రభువే పరిశుద్ధాత్మ గురించి అడిగితే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు అడిగేటివన్నీ కూడా ఆత్మ సంబంధం అడుగుతావు. శారీరక సంబంధమన్నీ కూడా నీ అనుభవం నీకే అర్థమైంది. ఏంటి తెలుసా? నేను ఆత్మ సంబంధం వాటి వెతుక్కుంటూ పోతున్నాను ప్రార్థనలో, అడుక్కుంటూ పోతున్నాను ప్రార్థనలో, కానీ నాకు శరీరానికి కావాల్సినవన్నీ కూడా ఆటోమేటిక్గా సమకూర్చబడుతున్నాయని నువ్వు సామాన్యంగా గ్రహించినట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ శరీర ఇచ్చల ప్రకారం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అక్కడ పనిచేయడు. నువ్వు ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు ప్రార్థన చేయటానికి నువ్వు ఆత్మ నడిపింపును కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించి ఆ ప్రకారం ప్రార్థించాలి. అందుకని చెప్పుకొచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మనం మరలా భయపడకు దాస్యపాత్రను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందిన వారమై, ఆత్మ కలిగిన వారమై, అబ్బా
తండ్రిని మొరపెడుచున్నాం. అబ్బా నాయన తండ్రిని మొరపెడుచున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మను కలిగిన వారమై పరలోక తండ్రిని నాయనా తండ్రి అని మొర్రపెడుచున్నాం. ఆత్మ కలిగిన వారమైన మాట ఎందుకు చెప్పి ప్రార్థన గురించి చెప్తున్నాడు? మొర్ర పెట్టడం అనే దానికి మునుపు ఆత్మ కలిగిన వారమైనటువంటి. ఎందుకు తెలుసా? ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపుతో చేయాల్సిన ప్రార్థన. ఎందుకు భయపడతావు? ఏ విషయంలోనే సరే పరలోకన మన తండ్రి ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేయటానికి, ఏ విధంగా ప్రార్థన చేయటానికి సహాయం చేసి నేను నడిపించే పరిశుద్ధాత్మలో ఉన్నాడు. ఎందుకు భయపడతావు? నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఎందుకు భయపడతావు? పరిశుద్ధాత్మ పొందక బొనపు, పరిశుద్ధాత్మతో సహవాసం లేక బొనపు ఎన్ని ప్రార్థనలు చేసినా భయమే. అయినా ఇది అయిద్దు కాదు అని. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినావు. శరణానుసరణ చేసిన ప్రార్థనలు దాంట్లో జవాబు పొందినట్టుగా నీకు తృప్తి ఉండదు, నిశ్చయత ఉండదు. పరిశుద్ధాత్మ నింపబడ్డవాడు వాడి అవసరతలో, వాడి సమస్యల్లో దేవుని అడగ వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించాలా. నువ్వు అడుగుచున్న దానికి పరిశుద్ధ నడిపింపలేదని కొత్త అడగబాక, దేవుని చిత్తం కదరి సామాన్యం గుర్తించాలా. ఒక విషయం నీకు అవసరమని గుర్తిస్తావు. అడగటానికి దేవుని సరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా పరిశుద్ధాత్మ నడిపింపుకు రాదు. దాని అర్థం ఏంటి? దేవుని చిత్తం కాందాని కొరకు పరిశుద్ధాత్మను ప్రార్థన చేయించడం. ఆయన పరిశుద్ధాత్మ పరలోకమందున దేవుని చిత్త ప్రకారం మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని కుమారుడు క్రీస్తు ఆయన కుడిపార్శ్వన నుండి పరలోక తండ్రి చిత్త ప్రకారం మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారం కుమారుడు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారం భూమి మీద విశ్వాసుల్లో పరిశుద్ధులను పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని కుమారుడు విజ్ఞాపన చేయడు. దేవుని చిత్తానికి ప్రతికూలంగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రార్థన విజ్ఞాపనలు చేయడు. కాబట్టి నీ అవసరాన్ని గురించి నువ్వు అనుకున్నావు, ఇది నాకు కావాలి, ఇది కలిగి ఉంటే బాగుంటుంది, నా కుటుంబం అనుకుంటే బాగుంటుంది, నేను ఈ విధంగా అయిపోతే బాగుంటుంది నువ్వు అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆ విషయంలో పరిశుద్ధాత్ముడు నీకు సహకరించడం లేదంటే అది దేవుని చిత్త కాదని గ్రహించాలా. కాబట్టి సాధారణ క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎన్ని ప్రార్థన చేసినా ప్రార్థన చేయక మనకు ఏ భయం ఉంటుందో సమస్యల గురించి, ప్రార్థన చేసిన తర్వాత కూడా అదే భయం ఉంటుంది. మరలా భయపడక మన దాస్యపాత్రను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందిన వారమై ఉన్నాం. ఆత్మను కలిగిన వారమై ఉండి ఆ ఆత్మ చేత ఏం చేయబడుతున్నాం? అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నడిపింపులు చేసే ప్రతి ప్రార్థనకు వెంటనే నీ ఆత్మలో నిశ్చయత, అడిగినవి నాకు కనకరించబడ్డాయి ఆ నిశ్చిత కలిగిద్ది, సమకూర్చబట్టో చూస్తావు. దీనికి స్తోత్రం, దేవుని మహిమకులుగాక. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మొదటిది యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి అడిగాడు. లూకా సువార్త ప్రకారం మన పరిశుద్ధాత్మ గురించి అడగాల. రెండవది యేసు ప్రభు చెప్పాడు, మంచి ఈవుల కొరకు ఉద్యోగమా, వివాహమా, గర్భఫలమా, సొంత గృహమా, సొంత వాహనమా, పిల్లల చదువులా, ఆరోగ్యమా, అభివృద్ధ, ఆర్థిక దీవెనలా, సమస్యల, అవసరముల, ఏవన్నా కానీ సమస్యలు తొలగించి మంచి విషయాలు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించడానికి ఆయన మన తండ్రి. లూకా సువార్త ప్రకారం అడిగి పరిశుద్ధాత్మ పొందుకోవడం సాధ్యమైతే మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రకారము మంచి ఊళ్ళను అడిగి పొందుకోవటం సులభం. కాబట్టి ప్రభువుని పిలవాలారా, చివరి తరంలో మనం ఉంటున్నాం. యేసుప్రభు రెండవ రాకడ వరకు. ఇంతకు మునుపు మన జీవిత అవసరాల గురించి నెలలు సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభు రాకడ దగ్గరలో ఉంది కనుక ఆత్మ పరిశుద్ధాత్మ గురించి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన వాటిని అడగటానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధం మనుషులు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ఇవ్వబడిన తర్వాత అక్కడితో ఆగిపోవడం, శారీరక విషయాలకు మాత్రమే ఉపయోగించుకోవడం. ఏం చేస్తాడు? నెక్స్ట్ నాకు భాషలకు అర్థం చెప్పే శక్తి కావాలి, నాకు ప్రవచనం రావాలి,
నాకు ఆత్మలు వేచేవారు రావాలి, నాకు బుద్ధి జ్ఞాన వాక్యవరాలు ప్రజ్వలించబడాలి, నాలో స్వస్థపరచు కృపావరాలు ప్రజ్వలించబడాలి, నా ద్వారా అద్భుత శక్తి పనిచేయాలి, నా ద్వారా విశ్వాసవరం పనిచేయాలి, ఆత్మస్వర వరాలు నాలో ఆపరేట్ కావాలి, పనిచేయాలి, ఆత్మస్వర వరాలు నాకు కావాలి అని చెప్పేసి పరిశుభ్ర పొందటమే కాకుండా హెచ్చిన వాటిని ఆత్మలు సంపాదించాలి. నశించే వారికి సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించాలి. నేను మాట్లాడటం నోరు తెరిచినప్పుడు వారి హృదయాల్లో కార్యం జరిగి ప్రభుని అంగీకరించి రక్షించబడి దేవుని బిడ్డగా చేయబడటానికి దానికి సంబంధించిన ప్రార్థన పరిశుద్ధాత్ముడు చేపిస్తాడు. ఊరికే పోయి ప్రసంగాలు చేయటం కాదు, నేను ప్రార్థన చేపిస్తాడు. ప్రార్థించే ప్రకారమే అక్కడ పరిచయం జరిగింపజేస్తాడు. ఏది జరగాలనుకుని కోరుకుంటున్నావు ప్రజల్లో, అది నీ ప్రార్థనలో నువ్వు వేడుకోవాల్సిందే. ప్రార్థన అడిగింది నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు జరిగింది. ప్రభువుని పిలవాలరా. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వడను. దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించాడు ఆయన పేట తండ్రిని అడగడానికి, పొందుకోవటానికి. అందరూ చెప్పండి, దేవుడు నన్ను ఏర్పరచుకొని నియమించుకున్నాడు. తండ్రిని యేసుక్రీస్తు పేరట ఏది అడుగుతే అది అనుగ్రహించబడినట్లు నన్ను ఏర్పరచుకొని నియమించాడు. మరియు నేను ఫలించుటకు, నా ఫలము నిలిచింటకు నన్ను ఏర్పరచుకొని నియమించాడు. అడిగి పొందుకోవటం వల్ల నువ్వు ఫలిస్తావు ఆత్మలో. అడుగు పొందుకోవటం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు బాహ్య విషయాల్లో. కాబట్టి అడుగుట పొందుకునుట సాధారణ క్రైస్తవులుగా, రక్షణ లేని క్రైస్తవులుగా అడిగి పొందుకోవటం గురించి చెప్పట్లేదు. సాధారణ రక్షణ అనుభవం గొప్ప రక్షణే. తిరిగి జన్మించిన అనుభవంలో బాప్తిస్మం పొంది దేవుని అడగటం, పొందుకోవటంలో నిశ్చయత కంటే నువ్వు పరిశుద్ధాత్మ గురించి అడిగి పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నడిపించే రీతిలో దేవుని అడిగి పొందుకోవటంలో ఉన్న నిశ్చయత, త్వరితగతిలో అనుగ్రహించబడటం, అవి నువ్వు చూస్తూ ఏం చేయబడతావు. త్వరితగతిలో నువ్వు ఆత్మలో వర్ధులుచు బాహ్యమందు కూడా వర్ధుల్ని తోకగా కాక ఈ లోకం తలగా ఉంటావు, క్రిందివాడు కాక పైవాడుగా ఉంటావు. ఎప్పుడు ఎవరేమిస్తే తీసుకుందామనే కాక ఎవరికి అవసరం ఉందో అడగకున్నా అడిగి ఇచ్చేవారుగా ఉంటావు. కాబట్టి అటువంటి ఆశ్వాకరమైన జీవితం మనం దేవుని చేత ఆశించబడి అనేకులకు ఆశకరంగా ఉండే జీవితం తండ్రి దేవుడు ఇస్తున్న కృప చేత మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. నువ్వు మంచి దేవుడు, మహాదేవుడు, మా తండ్రి వేయను నాయన. క్రీస్తు యేసులో విశ్వాస వలనగా నీ మూలంగా మేము పుట్టించబడవాలో నీ బీజం ఉంది నాయన. నీ పిల్లగా మేము చేయబడ్డాం తండ్రి. యేసుక్రీస్తు పురుషుల మొట్టమొదటి అడిగింది పరిశుద్ధాత్మ కొరకు. ప్రభువా, మేము కూడా మొట్టమొదటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు అడిగే వారికి ఉండి ఆయన అడిగి పొందుకున్నట్టుగా మేము అడిగి పొందుకోవాలని ఆయనతో బోధించబడినట్టుగా మేము అడగగానే పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించి ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, కుటుంబాల్లో పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, ఉద్యోగ వ్యాపారాల్లో పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, సమాజంలో పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, ప్రయాణాల్లో పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, పొలములో చేతి పనులో పరిశుద్ధాత్మ నడిపించబట్టకు, ప్రతి విషయములో ఆత్మసమైన విషయాల్లో ఈ లోకంలో జీవించే ప్రతి విషయంలో ప్రభువా పరిశుద్ధాత్మ నడిపించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ వరమును అడిగే ప్రతి బిడ్డకు అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభునే మా కొరకు అనుగ్రహించు తండ్రి. దేవా, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వమని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు నామములో పరలోక విప్పు నీ పరిశుద్ధాత్మ వరమును అడుగుచున్న ప్రతి బిడ్డకు దయచేయి. ఇప్పుడే అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు. యేసు ప్రభు నాలు అనుగ్రహించు, పరిశుద్ధాత్మను అనుగ్రహించు. ప్రతి దేహం పరిశుద్ధాత్మ కావాలి, ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడాలి, ప్రతి యవనస్తులు పరిశోధింపబడాలి, ప్రతి వృద్ధులు పరిశోధింపబడాలి, నడి ప్రయాణ వారు పరిశోధింపబడాలి, స్త్రీలు పురుషులు పరిశోధింపబడాలి, చిన్న పిల్లలు పరిశోధింపబడాలి. ప్రభువా, పరిశుద్ధత నిండుకొని ప్రార్థించడంలో పరిశుద్ధత నడిపించబడాలి, ప్రతి విషయంలో పరిశుద్ధత నడిపించబడాలి. ప్రభువా, పరిశుద్ధత నడిపించబడే జీవితం మాకందరికి ఉండాలి. ప్రభువా, మేము ప్రకృతి సంబంధం కాక, శరీర సంబంధం కాక, ఆత్మ సంబంధం మనుషుల ఉండటానికి ఆత్మతో నడిపించబడ్డకు పరిశుద్ధత నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నాయనా. నీ ప్రజలను ఆశీర్వదించు. నీ ప్రజలకు ప్రభువా నీ
నీకు స్తోత్రం. ఆశీర్వదించే దేవుడు, నీ ప్రజలకు సమాధానం కలిగించి ఆశీర్వదించే దేవుడు, నీ ప్రజలకు బలం అనుగ్రహించే దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. నీవు అనుగ్రహించే పరిశుద్ధాత్మయే సమాధానం, నీవు అనుగ్రహించే పరిశుద్ధాత్మయే బలం నాయన, నీవు అనుగ్రహించే పరిశుద్ధాత్మయ ఆశీర్వాదం తండ్రి నీకు స్తోత్రాలు తెలుసా తండ్రి. తండ్రి దేవా నీకు స్తోత్రం. ఎలీషా అడగగా ఆశించిన ఎలీషాను పరిశుద్ధాత్మ ఏలిపు నాతో రెట్టింపించి తృప్తిపరిచావు, నీకు స్తోత్రాలు తెలుస్తావు. యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి దేవా నీకు స్తోత్రం. యేసు ప్రభు అడగగా తండ్రి అనుగ్రహించావు, అపోస్తలు అడగగా అనుగ్రహించావు. యేసు ప్రభు నామములో మేము అడగగా అనుగ్రహించే దేవుడు మా తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తావు. అనుగ్రహించు, అనుగ్రహించు. అడగండి యేసుక్రీస్తు నామములో తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీ పరిశుద్ధాత్మపై కుమారించు నాయనా. నన్ను నింపు తండ్రి ఇప్పుడే, నన్ను నింపు తండ్రి ఇప్పుడే. నేను నింపబడాలి పరిశుద్ధాత్మతో, నేను నింపబడాలి పరిశుద్ధాత్మతో. తండ్రి నింపు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం దయచేయి. పరిశుద్ధాత్మలోని ప్రార్థించాలి, ఆత్మ భాషతో ప్రార్థించాలి, ఆత్మ భాషతో అర్థము చెప్పడం ద్వారా ప్రవచించాలి. ప్రభువా నీకు స్తోత్రాలు తెలుస్తావు, ప్రభువా నీకు స్తోత్రాలు తెలుస్తావు తండ్రి. ఆత్మ సంబంధమైన స్త్రీగా, ఆత్మ సంబంధ పురుషుడుగా నీవు ఉన్నట్లుగా నీ ఆత్మతో నింపు ప్రభువా నీకు స్తోత్రాలు తెలుస్తావు. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.